తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో ఇవాళ ఉదయం విచారణ జరగనుంది. ధర్మాసనం మరొక కేసులో బిజీగా ఉన్నందున నిన్న జరగాల్సిన విచారణను నేటికి వాయిదా వేసింది. ఉదయం 10:30 గంటలకు విచారణకు తీసుకురావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీనైని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్స్పై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జరగాల్సిన విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ ముందస్తు బెయిల్పై విచారణ ఏపీ హైకోర్టులో ఇవాళ జరగనుంది. లడ్డూ ప్రసాదంలో కల్తీన ఈ ఆరోపణలపై వేసిన పిటిషన్స్ ను నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఇవాళ్టికి వాయిదా పడింది. నిన్న జరగాల్సిన రాజశేఖర్ పిటిషన్పై విచారణ ఇవాళ నిర్వహించాలంటూ ప్రభుత్వం హైకోర్టును కోరింది. ప్రభుత్వ విన్నపం మేరకు ఇవాళ విచారణ జరగనుంది. గ్రూప్ 1 పరీక్షల కీ అభ్యంతరాలపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. అటు కోర్టులో పిటిషన్ వేసిన కమిషన్ ఫలితాలను ఆయా సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి పంపి వారు ఆమోదించిన తరువాతే ఫలితాలు విడుదల చేసినట్టుగా హైకోర్టుకు నివేదించింది. త్వరలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నందున ఈ దశలో కోర్టుల జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరొక నోటిఫికేషన్ జారీ చేయడంపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. నోటిఫికేషన్ చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని పిటిషన్ వేశారు. అటు తమ అభ్యంతరాలను పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు 2 వేర్వేరు పిటిషన్స్ ని దాఖలు చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. అంతకుముందు నిన్న సాలకిట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజావరోహణానికి ముందు రోజు నిర్వహించే అంకురార్పణ కార్యక్రమాన్ని నిన్న సాయంత్రం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేనాధిపతి విశ్వక్సేనుల ఉత్సవం ఘనంగా జరిగింది. మాడవీధుల్లో విశ్వక్సేనుల ఊరేగింపు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 5:45 బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మీన లగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తీవ్ర దుమారానికి దారితీసిన సమంతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణిచ్చారు. ఆ కామెంట్స్ అనుకోకుండా చేసినవన్నారామే. సమంత ట్వీట్ చూసి బాధపడ్డారని, తనకు జరిగిన అవమానం వేరొకరికి జరగకూడదనే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదన్నారు. కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సురేఖ. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. సినీ నటుడు నాగార్జున తనపై, తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేసిన తన పరువుకు భంగం కలిగించారంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ వేశారు నాగార్జున. నిన్న నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు రాష్ట్రంలో రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టలేదన్నారు. వైసీపీ అధినేత జగన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమావేశమైన ఆయన పథకాలకు నిధులు కేటాయించాల్సి వస్తుందని సర్కార్ తప్పించుకుంటోందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఇంతకు ముందెన్నడూ లేదన్నారు వైఎస్ జగన్. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేశారు. దీంతో వాదనల సందర్భంగా అనర్హత పిటిషన్స్ పై పత్రాల పరిశీలన, విచారణ తేదీలు నిర్ణయించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. తేదీలు నిర్ణయించి స్పీకర్ టేబుల్పై పెట్టాలని అసెంబ్లీ కార్యదర్శికి చెప్పింది. నెల రోజుల్లోగా తేదీలు నిర్ణయించి హైకోర్టు రిజిస్ట్రార్కు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించాలని అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ కోరారు. స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 20న వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై
అనర్హత వేటు వేయాలని గతంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించడంతో పాటు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ కి ఆమోదం తెలిపింది. దేశంలో మరొక 5 భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు ఆమోదముద్ర వేసింది. దీంతో మరాఠీ, పాళీ, పాకృతం, ఇస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా దక్కనుంది. ఇప్పటికే తెలుగు సహా 6 భాషలకు ప్రాచీన హోదా ఉన్న విషయం తెలిసిందే. రాబోయే 6 ఏళ్లలో నూనె గింజల ఉత్పత్తికి 10,103 కోట్లు ఖర్చు చేయనుంది. వంట నూనె దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పండుగల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక అనుసంధానిత బోనస్గా 2,028.57 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. ఈషా ఫౌండేషన్ విషయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై నిన్న సుప్రీంకోర్టు స్టే విధించింది. మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈషా ఫౌండేషన్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫౌండేషన్పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసుల్ని మద్రాసు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది. దీంతో నిన్న జరిగిన విచారణలో హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఫౌండేషన్పై తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీం ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తగిన విధంగా శిక్షలున్నాయని వెల్లడించింది. ఇది చట్టబద్ధమైన అంశానికి మించిన సామాజిక సమస్య అని, సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని తెలిపింది. అందుకే దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భాగస్వామి పక్షాలతో విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై మరొక ఫిర్యాదు వచ్చింది. ముడా స్కామ్లో ఇప్పటికే పీకల్లోతు కూరుకుపోయిన సిద్దరామయ్యకు కొత్త ఫిర్యాదు తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ముడా కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాల మార్పులో అక్రమాలపై ఈడీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు. అటు ముడా కుంభకోణంపై స్పందించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య మరొకసారి కీలక కామెంట్స్ చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు విశ్వాసం ఉందని అన్నారు. సత్యమే ఎప్పటికీ విజయం సాధిస్తుందన్నారు సిద్దరామయ్య.